హాయ్ హలో నమస్తే మావా బ్రోస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనమైతే బొంగు బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాం. చూసేద్దాం. చలో, దీనికి కావాల్సిన పదార్థాల కోసం అయితే బజార్కి వెళ్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఏం లేవు, అన్నీ మ్యాక్సిమం రెడీగా ఉన్నాయి మనకు. జస్ట్ చికెన్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. బొంగులు కూడా రెడీనే ఉన్నాయి ఇక్కడ మనకు. ఈ పూర్తి వీడియోలో అయితే నేను ఎట్లా చేస్తాను ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. గాయస్, మనమైతే ఇప్పుడు చికెన్కి అయితే బయలుదేరేస్తున్నాం. చికెన్ తెచ్చుకుందాం. చలో, అయితే మనం తెచ్చేసుకున్నాము. అయితే మనం అన్ని మసాలాలు అయితే వేసేసుకుందాం, కలుపుతున్నాం. మంచిగా మంట పెట్టి పెట్టేద్దాం. అయితే వేసేసుకుందాం బిర్యానీ కోసం. బిర్యానీకి ఇదైతే బిర్యానీ కోసం, ఇది ఫ్రై కూడా వేసుకుందాం. బాస్మతి కూడా వేసేసుకుందాం. బాస్మతి రైస్ నానబెట్టి ఇవైతే పట్టాకులు మనం ఫారెస్ట్ నుండి అయితే తెప్పించినాం, ఇక్కడ ప్యాక్ చేయడానికి హోల్స్ ని. చాలా ప్యాక్ చేసేద్దాం హోల్స్ కూడా. మా ఫాదర్ ఫారెస్ట్ వల్ల టెక్నిక్స్ ఇంతే ఉంటాయి. మా ఫాదర్ మొత్తం ఫారెస్ట్ లో చేస్తారు, మొత్తం ఫారెస్ట్ టెక్నిక్స్ అయితే చెప్తున్నారు. రైట్, ఇక్కడ మనకు ఫ్రైది కూడా బొంగు రెడీగా ఉంది, ఫ్రై కోసం కూడా. సో మనమైతే ఇక్కడ మంటలు అయితే పెట్టేసినాం. ఇక్కడ మంట ఈ బొంగుల కలర్ మారేంత వరకు అయితే మనము దీని మీద ఇంతే చేసుకోవాలి. ఇక్కడ పక్కన మంట మంచిగా పెట్టుకోవాలి. ఇంకా మనకు స్మెల్ కూడా వస్తుంది. ఇది గ్రీన్ కలర్ది కొంచెం బ్లాక్ కలర్ అయిపోతుంది, అప్పుడైతే మనం తీసుకోవచ్చు. చలో చూసేద్దాం ఎంతసేపు పడుతుందో. ఇంకా మనకు ఈ ఏఆర్ జనతా గ్యారేజ్ బిర్యానీ హౌస్ దగ్గర అయితే మనకు ఆర్డర్ మీద ఇవైతే చేయబడతాయి. 1 day బిఫోర్ అయితే ఆర్డర్ చేసుకోవాల్సింది ఉంటది. మనకు నెంబర్ అయితే 8688942495. ఈ నెంబర్ కాల్ చేసి మీరు 1 day బిఫోర్ ఆర్డర్ చేసుకుంటే మనకి బొంగు బిర్యానీ అన్న బొంగు ఫ్రై అన్న అవైలబుల్ ఉంటాయి. మనకు 1 day బ్యాక్ చెప్పుకోవాలి ఏదన్నా. మంట పెట్టేసుకున్నాము. ఈ గ్రీన్ కలర్ బొంగు అయితే బ్లాక్ కలర్ అయ్యే వరకు మంటలో మంచిగా ఇంతే మంట అయ్యేటట్టు చూసుకోవాలి. మనము కలర్ చేంజ్ అయినాక మనం అప్పుడు తీసుకొని తినేయచ్చు. చలో, సో మనకి ఇదైతే బ్లాస్ట్ అయింది, ఓవర్ హీట్కి. బిర్యానీ కూడా బొంగుతుంది. మనకు బిర్యానీ అయితే మంచిగా ఉడికేది ఇక్కడ కనబడుతూనే ఉంది. ఈ ఫ్రై అయితే మరి వెళ్ళిపోయింది, చూడాలి. చల్లగైనాకైతే తీసి చూద్దాం ఫ్రై ఎట్లయింది ఏంది అనేది. నాకు ఇది కలర్ అయితే మారింది కదా, ఇప్పుడు ఒక 5 minutes అట్లా ఆ బొగ్గు మీద పెట్టాలి, మంట మీద, దమ్ము కోసం. ఒక 5-10 minutes అట్లా పెట్టుకొని తీసేసుకుంటే రెడీ అయినట్టే. ఫ్రై అయ్యింది. దీనికైతే ఫస్ట్ నుండి ఇక్కడ క్రాక్ ఉండే అంట, నేను చూడలేదు, డాడీ చూసారు. ఇది మనము మంట మీద అంతే పెట్టేసే వరకు ఇది మనకు మొత్తం స్ప్రెడ్ అయితే అయింది. చలో, ఫ్రై అయితే ఇదే చూసేద్దాం టేస్ట్ అయితే. ఫస్ట్ రోస్ట్ పీస్ తీసుకుందాం మంచిగా.
అవసరం ఉంది guys. కావాల్సింది నిజంగా మనం ఇంట్లో వాటిలో వేసుకునే దానికంటే ఫుడ్లో చాలా మంచిగా ఉంది టేస్ట్. కూడా మంచిగా ఉడికింది. మనకు బిర్యానీ కూడా అయితే వచ్చేసింది. సో ఇదే గైస్ గోంగూర బిర్యానీ అయితే టేస్ట్ మాత్రం అస్సలు ఉంది. దమ్ బిర్యానీ కంటే చాలా బాగుంది. ముక్క కూడా మంచిగా ఉడికింది అండ్ మనకు రైస్ కూడా మంచిగా ఉడికింది. టేస్ట్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది. గైస్ చూసేసారు కదా, ఇదే మన బ్యాంబో బిర్యానీ కుకింగ్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి అయితే లైక్ చేసేయండి, కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఉంటా, బాయ్.